ఖచ్చితంగా మిస్టర్ బీస్ట్ జీవిత చరిత్రను తెలుగులో అందిస్తున్నాను. జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్ మిస్టర్ బీస్ట్గా ప్రసిద్ధి చెందారు. ఒక అమెరికన్ యూట్యూబర్, మీడియా వ్యక్తిత్వం, వ్యాపారవేత్త మరియు దాత. అతని జీవిత చరిత్ర యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రారంభ జీవితం: మే 7, 1998న యునైటెడ్ స్టేట్స్లోని కాన్సాస్లోని విచితాలో జన్మించారు. ప్రధానంగా నార్త్ కరోలినాలోని గ్రీన్విల్లేలో పెరిగారు. 2016లో గ్రీన్విల్లే క్రిస్టియన్ అకాడమీ నుండి పట్టభద్రులయ్యారు. యూట్యూబ్ కెరీర్ను కొనసాగించడానికి తూర్పు కరోలినా విశ్వవిద్యాలయంలో కొద్దికాలం చదివి మానేశారు. యూట్యూబ్ కెరీర్: 2012లో 13 సంవత్సరాల వయస్సులో మిస్టర్ బీస్ట్ 6000 అనే పేరుతో యూట్యూబ్లో వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఆయన ప్రారంభ కంటెంట్లో గేమింగ్ వీడియోలు, ముఖ్యంగా కాల్ ఆఫ్ డ్యూటీ, బ్లాక్ యాప్స్ 2 మరియు మైన్క్రాఫ్ట్, అలాగే ఇతర యూట్యూబర్ల సంపదను అంచనా వేసే వీడియోలు ఉన్నాయి. 2017లో అతని వైరల్ 1,00,000 వరకు లెక్కించడం వీడియోతో అతని కెరీర్ గణనీయమైన ఊపును అందుకుంది. అతను విస్తృతమైన మరియు అధిక ఉత్పత్తి వీడియోలకు ప్రసిద్ధి చెందాడు. తరచుగా ఖరీదైన స్టంట్లు, ఛాలెంజ్లు మరియు భారీ స్థాయి బహుమతులు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం అతను యూట్యూబ్ ప్లాట్ఫారంలో అత్యధికంగా సబ్స్క్రైబ్ చేయబడిన వ్యక్తిగత యూట్యూబర్. దాతృత్వం మరియు వ్యాపార ప్రయత్నాలు: మిస్టర్ బీస్ట్ తన దాతృత్వ ప్రయత్నాలకు గుర్తింపు పొందారు. తరచుగా వ్యక్తులు మరియు స్వచ్ఛంద సంస్థలకు గణనీయమైన మొత్తంలో డబ్బును విరాళంగా ఇస్తుంటారు. అతను మిస్టర్ బీస్ట్ బర్గర్ మరియు ఫీస్టబుల్స్ స్నాక్ కంపెనీ స్థాపనతో సహా వ్యాపారంలోకి కూడా ప్రవేశించాడు. ముఖ్య లక్షణాలు: ఖరీదైన స్టంట్లు మరియు దాతృత్వంపై కేంద్రీకృతమైన యూట్యూబ్ వీడియోల యొక్క కొత్త శైలిని ప్రారంభించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అతని కంటెంట్ దాని వేగవంతమైన, ఆకర్షణీయమైన మరియు తరచుగా అతిశయోక్తి స్వభావంతో వర్గీకరించబడుతుంది. మిస్టర్ బీస్ట్ యొక్క కీర్తికెదగడం ఆయన పని పట్ల అంకితభావం, ఆన్లైన్ కంటెంట్కు ఆయన వినూత్న విధానం మరియు దాతృత్వానికి ఆయన నిబద్ధత ద్వారా గుర్తించబడింది.